హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ డిఎస్ రాసే అభ్యర్థుల కోసం 8th క్లాస్ న్యూ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ 8 లెసన్స్ కంప్లీట్గా నేర్చుకోవడం జరిగింది. ఈరోజు 9th లెసన్లో ఉన్నటువంటి వొకాబులరీ గ్రామర్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్లో 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ సంబంధించినటువంటి అన్ని వీడియోల యొక్క ప్లేలిస్టులు అందుబాటులో ఉన్నాయి. అది గ్రామర్ సంబంధించిన అన్ని టాపిక్స్ అందుబాటులో ఉన్నాయి. క్లాజెస్, టైప్స్ ఆఫ్ క్లాజెస్, యాడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు, నౌన్ క్లాజు, ఫ్రేజెస్, నౌన్ ఫ్రేజెస్, యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ అన్నీ కూడా నా ఛానల్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. గ్రామర్ సంబంధించిన అన్ని టాపిక్లు నా ఛానల్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఈ 9th లెసన్ ఏంటంటే ద గ్రేట్ స్టోర్ ఫేస్. ఇందులో మనకి ఏమి ఇచ్చాడంటే ఈ టెట్ డిఎస్సి ప్యాటర్న్ అనుగుణంగా మనకు ఉపయోగపడే టాపిక్ ఏంటంటే ఫస్ట్ది నౌన్ ఫార్మేషన్. నౌన్ ఫార్మేషన్ అంటే యాడ్జెక్టివ్ నుంచి నౌన్ ఏ విధంగా ఫామ్ అవుతుంది దాని గురించి సఫిక్స్లు 2 సఫిక్స్ గురించి చెప్పడం జరిగింది. ఏంటంటే చివరన NESS నెస్ అలాగే ITY ఈ 2 సఫిక్స్లు చేరడం వల్ల యాడ్జెక్టివ్కి నౌన్ ఫామ్ అవుతుంది అని చెప్పే విధానంలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సఫిక్స్ అంటే చెప్పను మీకు, ఒక వర్డ్కి చివరన మరో వర్డ్ చేరడం వల్ల మరో కొత్త పదం ఏర్పడుతుంది. సో ఆ వర్డ్ చివరన ఏదైతే చేరిందో ఆ దానినే మనము సఫిక్స్ అని అంటాం. ఒక వర్డ్కి చివర చేర్చేదే సఫిక్స్. ఓకేనా. సో ఇక్కడ యాడ్జెక్టివ్కి చివరన NESS కానీ యాడ్జెక్టివ్ చివరన ITY కానీ చేరిస్తే నౌన్ ఏర్పడుతుంది. అటువంటి సఫిక్స్తో ఉన్న పదాలు మన టెక్స్ట్ బుక్లో కొన్ని ఇవ్వడం జరిగింది. సో లైక్కి చివరన NESS చేరిస్తే లైక్నెస్. లైక్ అనేది యాడ్జెక్టివ్, ఇదేమో నౌను. సో చివరన NESS కానీ ITY కానీ ఉంటే అదేమవుతుందంటే నౌన్ అవుతుంది అని అర్థం. చివరన NESS ఉన్న ITY కనబడినా అది నౌను. ఓకేనా. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌను. ఓకేనా. సో లైక్కి లైక్నెస్, లాఫ్టీకి లాఫ్టీనెస్. చివరన Y వచ్చినప్పుడు మాత్రం Y రిమూవ్ చేసి I వచ్చి NESS వస్తుంది. హ్యాపీకి Y రిమూవ్ చేసి I వచ్చి NESS రాయాలి. హ్యాపీనెస్ స్పెల్లింగ్ రాసినప్పుడు హ్యాపీకి HAPPY రాసి పక్కన NESS రాసి తప్పు. చివరన Yని రిమూవ్ చేసి I పెట్టి NESS రాయాలా. ఇక్కడ కూడా చివరన Y రిమూవ్ చేసి I పెట్టి NESS రాయాలా. ఓకేనా. హ్యాపీకి హ్యాపీనెస్, నియర్కి నియర్నెస్, ప్లెజెంట్కి ప్లెజెంట్నెస్, గ్రేట్కి గ్రేట్నెస్. ఓకేనా. గ్రేట్కి గ్రేట్నెస్. ఇవి టెక్స్ట్ బుక్లో చివరన NESS చేరినటువంటి నౌన్ల గురించి ఇచ్చాడు. అంటే యాడ్జెక్టివ్ చివరన NESS చేరిస్తే ఏర్పడే నౌన్లు ఇవి ఇచ్చాడు. నెక్స్ట్ ITY పంక్చువల్, పంక్చువాలిటీ చివరన ITY చేరింది. డెన్స్, డెన్సిటీ ఇక్కడ ఈ రిమూవ్ చేయాలి. ఓకేనా. డెన్సిటీ. స్టేబుల్ చివరన BLE వచ్చినప్పుడు లేదా LE వచ్చినప్పుడు, BLEలో LE వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయండి. చివరన ITY చేరుతుంది కానీ ఈ LEని IL కింద రాయాల. స్టెబిలిటీ స్పెల్లింగ్ రాసినప్పుడు స్టేబుల్ అనేది యాడ్జెక్టివ్, స్టెబిలిటీ అనేది నౌను. అయితే స్పెల్లింగ్ రాసినప్పుడు స్టేబుల్కి చివరన ITY రాస్తే తప్పు. ఈ LEని ILగా రాసి అప్పుడు ITY రాయాల. LEని IL అని రాసి స్టెబిలిటీ ITY రాయాల. ఓకేనా. ఎనార్మస్కి ఎనార్మిటీ. ఓకేనా. ఎనార్మిటీ. OUS రిమూవ్ చేసి ITY పెట్టాలా. OUS రిమూవ్ చేసి ITY పెట్టాలా స్పెల్లింగ్ రాసినప్పుడు. నోబుల్కి నోబులిటీ. ఇక్కడ జాగ్రత్త చూడండి, చివరన LE ఉందని చెప్పాను. LE BLE. సో BLE ఉన్నప్పుడు చివరన LE ఏమవుద్దంటే ILగా మార్చి అప్పుడు ITY రాయాలి. ITY LEని ILగా రాసి ITY రాయాలి. నోబిలిటీ అని. నెక్స్ట్ ఏబుల్. BLEలో LE ఉంది. LEని ILగా రాసి ITY రాయాల. ఎబిలిటీ. ఓకేనా. క్యాపబుల్. అంటే ఇవి టెక్స్ట్ బుక్లు ఇవి ఇచ్చాడు, మీకు ఎక్స్ట్రాగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది యాడ్జెక్టివ్, ఇదేమో నౌను. ఓకేనా. క్యాపబుల్ ABLE ఉంది, BLE IL పెట్టి ITY రాయాలి. అలాగే పాసిబుల్, పాసిబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ, విజిబిలిటీ ఇవన్నీ కూడా ITY చేరిన కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. నెక్స్ట్ మేజర్, మెజారిటీ, యాక్టివ్, యాక్టివిటీ, సేఫ్టీ, స్పెషాలిటీ. ఓకేనా. ITY చేర్చాడు. సెక్యూరిటీ,
ఈ రిమూవ్ చేసి ఐటీవై పెట్టాలి. సర్టైన్, సర్టైనిటీ, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తున్నాను, ఎక్కువగా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా చాలా ఉన్న పదాలు మీరు నేర్చుకోవచ్చు. ఓకేనండి. అలాగే చివరిని ఎన్ఈఎస్ చేరిన చూద్దాం. యాడ్జెక్టివ్, నౌన్. సో అవేర్, అవేర్నెస్, బ్రైట్, బ్రైట్నెస్, ఫిట్, ఫిట్నెస్, డ్రై, డ్రైనెస్, బిటర్, బిటర్నెస్, కైండ్, కైండ్నెస్, సాఫ్ట్, సాఫ్ట్నెస్, ఫూలిష్, ఫూలిష్నెస్, ఫెయిర్, ఫెయిర్నెస్, ఇల్కి నౌన్ ఏంటంటే ఇల్నెస్, వీక్కి వీక్నెస్, లేజీకి లేజినెస్, అలాగే సిక్కి సిక్నెస్, సిక్కి సిక్నెస్. ఇక చూడండి, లేజీకి మన స్పెల్లింగ్ తప్పు రాసాం. వైరాదు చివరన అయ్యి వస్తుంది, వైరాదు అయ్యి వస్తుంది. లేజీకి లేజినెస్. ఇది యాడ్జెక్టివ్ చివరన ఎన్ఈఎస్ఎస్ చేరిన నౌన్స్, యాడ్జెక్టివ్ చివరన ఐటీవై చేరిన నౌన్స్. అంటే ఒక యాడ్జెక్టివ్ చివరన ఎన్ఈఎస్ఎస్ రాస్తే అది నౌన్ అవుతుంది, అలాగే యాడ్జెక్టివ్ చివరన ఐటీవై రాసినా అది నౌన్ అవుతుంది. ఓకేనా. అటువంటి వాటికి కొన్ని ఎగ్జాంపుల్స్ టెక్స్ట్ బుక్లు ఇచ్చిన వీటితో పాటుగా. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి యాడ్జెక్టివ్కి చివరన ఎల్వై చేరిస్తే యాడ్వర్బ్ ఏర్పడుతుంది. ఓకేనా. యాడ్జెక్టివ్ చివరన ఎన్ఈఎస్ఎస్ చేరిస్తే నౌన్ ఏర్పడుతుంది. యాడ్జెక్టివ్ చివరన ఐటీవై అని సఫిక్స్ చేరిస్తే నౌన్ ఏర్పడుతుంది. కానీ యాడ్జెక్టివ్ చివరన ఎల్వై పెడితే అది యాడ్వర్బ్గా మారుతుంది. సో చివరిని ఎల్వై ఉన్న పదాలన్నీ కూడా యాడ్వర్బ్లు అవుతాయని మీకు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకేనా. చూద్దాం, కొన్ని బిట్లు ఇచ్చేది ఏంటంటే కొన్ని యాడ్జెక్టివ్స్ ఇచ్చిన అక్కడ ఏంటంటే పర్ఫెక్ట్, నియరు, కైండ్, ప్లెజెంట్, ఈగర్, వాటికి ఎల్వై చేరుస్తూ ఆ యాడ్వర్బ్స్ని సూటబుల్ అయినటువంటి ఆన్సర్లు మనం ఫిల్ చేయమన్నాడు. ఓకేనా. వై డోంట్ యూ టర్న్ అప్ అట్ ది మీటింగ్, వీ ఆల్ వర్ డాష్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు ఎందుకు మీటింగ్ నుంచి వెనక్కి రాలేదు, మేము అందరం నీ గురించి ఆతృతగా చూస్తున్నామని. సో ఈగర్లీ అని వస్తాడు. ఈగర్లీ, ఈగర్ అనే దానికి ఎల్వై చేర్చాలి, ఎందుకంటే ఇక్కడ రాయాల్సిందేమో యాడ్వర్బ్. ఓకేనా. యాడ్వర్బ్ రాయాలి. ఓకేనా. ఈగర్లీ. నెక్స్ట్ డాష్ రైట్ యువర్ నేమ్ అండ్ అడ్రస్ ఇన్ క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ ఏం రాస్తుంటే నీ పేరు అండ్ అడ్రస్ క్యాపిటల్ లెటర్స్ రాయని చెప్పి సో కైండ్లీ అని రాస్తాం. కైండ్లీ, దయచేసి నీ పేరు అడ్రస్ క్యాపిటల్ లెటర్లు రాయి అంటాం కదా. కైండ్కి ఎల్వై పెడితే కైండ్లీ. ఓకేనా. ఐ వాజ్ డాష్ సర్ప్రైజ్ టు సీ హిమ్ అట్ ద రైల్వే స్టేషన్. అంటే నేను రైల్వే స్టేషన్లో అతను చూసి చాలా ఆశ్చర్యపోయాను. ప్లెజెంట్కి ఎల్వై పెట్టండి. ప్లెజెంట్కి, ప్లెజెంట్లీ దీని ఆన్సర్. ప్లెజెంట్లీ అంటే ఇవన్నీ కూడా యాడ్వర్బులు. యాడ్వర్బులు ఏంటంటే ఇక్కడ యాడ్జెక్టివ్నైనా మోడిఫై చేస్తాయి, వెర్బ్నైనా మోడిఫై చేస్తాయి, లేదా మరో యాడ్వర్బ్నైనా మోడిఫై చేస్తాయి. ఎప్పుడైనా సరే యాడ్వర్బ్ అనేది ఒక వెర్బ్ని మోడిఫై చేస్తుంది, లేదా యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, లేదంటే మరో యాడ్వర్బ్ కూడా మోడిఫై చేస్తుంది. సో ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అంటే అతను సర్ప్రైజ్ అయ్యాడు. సర్ప్రైజ్డ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ యాడ్జెక్టివ్. ఎలా సర్ప్రైజ్ అయ్యాడు? ప్లెజెంట్లీ. సో యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది. ఇది యాడ్జెక్టివ్ అండి సర్ప్రైజ్ అనేది. ఓకేనా. వెర్బ్ కాదు. ఇక్కడ స్టేటివ్ వెర్బ్ ఇచ్చాడు వాజ్, దాని తర్వాత వెర్బ్ 3 ఉంది ఇక్కడ. ఐ వాజ్ సర్ప్రైజ్ అంటే ఇక్కడ యాడ్జెక్టివ్, స్టేట్ వ్యక్తి యొక్క పొజిషన్ చెప్తుంది. ఓకేనా. సబ్జెక్ట్ యొక్క పొజిషన్ చెప్తుంది యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ ఎలా జరిగింది? ప్లెజెంట్లీ. సో యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది కాబట్టి ఇక్కడ యాడ్వర్బ్ అవుతుందని అర్థం. ఓకేనా. ఇట్ ఈస్ డాష్ బిలీవబుల్ దట్ ఐ ఆమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెస్. ఓకేనా. ఇట్ ఈస్ డాష్ బిలీవబుల్ అంటే ఇక్కడ మనకేమొస్తుంది? పెర్ఫెక్ట్లీ అని వస్తుంది. పెర్ఫెక్ట్లీ. ఇట్ ఈస్ పెర్ఫెక్ట్లీ బిలీవబుల్ దట్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ మెస్ అంటే ఆ తప్పుదానికి నా బాధ్యత కాదని ఖచ్చితంగా చెప్తున్నాను. అది నిజమే అని చెప్పడం. అయితే ఇక్కడ ఇట్ ఈజ్ బిలీవబుల్. బిలీవబుల్ అనేది మనకి ఇక్కడ యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ని ఇది మోడిఫై చేస్తుంది. ఈ బిలీవబుల్ ఎలాంటిది? పెర్ఫెక్ట్లీ బిలీవబుల్. సో యాడ్జెక్టివ్ని మోడిఫై చేసేది కూడా యాడ్వర్బ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇట్ ఈజ్ పెర్ఫెక్ట్లీ బిలీవబుల్ అని రాయాలి. ఇక్కడ పెర్ఫెక్ట్లీ, పెర్ఫెక్ట్కి ఎల్వై పెడితే యాడ్వర్బ్ అవుతుంది. హీ ఫెల్ ఓవర్ ది స్టెప్ అండ్ డాష్ బ్రోక్ హిస్ ఆర్మ్ అంటే దాదాపుగా అతను చెయ్యి ఇరిగిపోయింది. స్టెప్ అనేది పడిపోయాడు, దాదాపుగా అతను చెయ్యి ఇరిగిపోయింది. దాదాపుగా వచ్చేటప్పుడు వస్తే నియర్కి ఎల్వై పెట్ట నియర్లీ. నియర్లీ. ఓకేనా. అంటే ఎలా ఇరిగింది? బ్రోక్ అంటే వెర్బ్. ఇక్కడ బ్రోక్ అంటే వెర్బ్. వెర్బ్ని మోడిఫై చేసేది నియర్లీ, యాడ్వర్బ్. ఎలా ఇరిగింది? నియర్లీ, దాదాపుగా. ఎలా విరిగింది? దాదాపుగా. సో వెర్బ్ని మోడిఫై చేసినా, యాడ్జెక్టివ్ని మోడిఫై చేసినా, యాడ్వర్బ్ని మోడిఫై చేసినా అది యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా.
చూడండి మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు ఎక్స్ట్రాగా ఇది యాడ్జెక్టివ్ నుంచి యాడ్వర్బ్స్, యాడ్జెక్టివ్ నుండి యాడ్వర్బ్ ఎలా ఫామ్ అవుతుందంటే చివరిని ఎలవై చేర్చడం వల్ల. సో కైండ్కి కైండ్లీ చూసారు, కైండ్కి కైండ్నెస్ అని చెప్పాం, అది నౌన్ ఫార్మేషన్. యాడ్జెక్టివ్కి చివరిని ఎన్ఎస్ పెడితే నౌను, కానీ ఎలవై పెడితే యాడ్వర్బ్ అయిపోతుంది. ఓకేనా, కైండ్కి కైండ్లీ, ఈజీకి ఈజీలీ చూసుకోండి, వై తీసేసి ఐఎల్వై పెట్టాల, బ్రైట్కి బ్రైట్లీ, స్లోకి స్లోలీ, ప్రౌడ్కి ప్రౌడ్లీ, సాడ్కి సాడ్లీ, క్విక్కి క్విక్లీ, ఇవన్నీ యాడ్జెక్టివ్స్ చివరన ఎలవై చేర్చాం. నెక్స్ట్ అండి, అలాగే ఇక్కడ కరెక్ట్కి కరెక్ట్లీ, రాంగ్కి రాంగ్లీ, ప్రాపర్కి ప్రాపర్లీ, హానెస్ట్కి హానెస్ట్లీ. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్నింటికి ఎలవై చేరుతాయి, కొన్ని యాడ్జెక్టివ్లకి ఎలవై చేరిస్తే యాడ్వర్బ్లు, కానీ కొన్నింటికి ఎల్ఎల్వై చేరుతాయి. ఎల్ఎల్వై చేరినా అది యాడ్వర్బే. ఎల్ఎల్వై ఎప్పుడు చేరుతుంది అని చెప్తాను చూడండి, చిన్న ట్రిక్. మాన్యువల్ చివరిన ఏఎల్ ఉన్నాం చూడండి, ఏఎల్ ఉంది, మాన్యువల్లో చివరిన ఏఎల్ ఉంది, అప్పుడు ఎల్ఎల్వై చేర్చాలి, మాన్యువల్లీ. ఓకేనా, మాన్యువల్కి యాక్చువల్గా ఏఎల్ ఉన్నప్పుడు మరొక ఎలవై చేరిస్తే ఏమవుతుంది, ఎల్ఎల్వై వస్తుంది. అంటే ఇక్కడ చేర్చింది ఎలవయే, కానీ ఏఎల్ ఉన్నప్పుడు మరొక ఎలవై చేర్చాలి తప్ప ఏఎల్కి ఒక వైపడి తప్పు. అంటే మాన్యువల్కి MANUALY రాస్తే తప్పు, ఎల్ఎల్వై రాయాలి. చివరిన ఏఎల్ ఉన్నప్పుడు ఎల్ఎల్వై వస్తుంది. జనరల్లీ ఏఎల్ ఉంది కాబట్టి ఎల్ఎల్వై రావాలా. టోటల్ అంటే జనరల్లో ఆల్రెడీ ఏఎల్లో ఎల్ ఉంది, మరొక ఎల్వై రాయాలి, అంతేగాని ఎల్ ఉందని చెప్పి పక్కన వై పెడితే తప్పు. జనరల్లీ, టోటల్లీ ఎల్ఎల్వై, యూజువల్లీ చివరిన ఏఎల్, ఫుల్కి ఫుల్లీ, ఎక్కడ జాగ్రత్త చూడండి, ఫుల్కి చివరిన ఆల్రెడీ ఎల్ఎల్ ఉంది కాబట్టి వై పెట్టాం, ఎల్ఎల్ ఆల్రెడీ ఉంది కాబట్టి వై పెట్టాం. ఓకేనా, యాక్చువల్ ఏఎల్ ఉంది, యాక్చువల్లీ ఏఎల్ఎల్వై. ఓకేనా, మాన్యువల్లీ, జనరల్లీ, టోటల్లీ, యూజువల్లీ, యాక్చువల్లీ, ఇవన్నీ యాడ్జెక్టివ్స్, ఇవి యాడ్వర్బ్స్, చివరిన ఎల్ఎల్వై వస్తాయి. ఓకేనా, ఇక్కడ మనకి అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ది వెర్బ్స్ గురించి చెప్పడం జరిగింది. అంటే బ్రాకెట్లో వెర్బ్ ఇచ్చి ఆ వెర్బ్కి సరైన ఫామ్ని మనకి ఇచ్చిన బ్లాంక్స్లో ఫిల్ చేయమన్నాడు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ కరెక్ట్ ఫామ్ ఆఫ్ ది వెర్బ్స్ మోడల్లోనే ఇది ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎక్కువ ఏమిచ్చాడు మనకి ఇక్కడ కండిషనల్ సెంటెన్స్లో వెన్ని వాడచ్చు, ఆఫ్టర్ని వాడచ్చు అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ వాడితే ఎక్కువగా కండిషనల్ సెంటెన్స్లో, అంటే ఈ పని జరిగినట్లయితే ఈ పని జరుగుతుందని. సో టైప్ 1 ఇఫ్ క్లాజ్లో టైప్ 1 ఏంటంటే ఇఫ్తో ఉన్న సెంటెన్స్లో ఎప్పుడు కూడా ఇఫ్తో ఉన్న సెంటెన్స్లో V1 కానీ V1కి SRES కానీ ఉంటే దాన్ని ఇఫ్ క్లాజ్ అంటే ఇఫ్ క్లాజ్ అంటాం. మెయిన్ క్లాజ్లో ఏముంటుందంటే విల్ ఆర్ షల్ ప్లస్ V1, ఇది విల్ ప్లస్ V1, షల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1 అని స్ట్రక్చర్ ఉంటుంది. ఇఫ్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ ఉంటే మిగతా రిమైనింగ్ పార్ట్లో విల్ బై షల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1 అని రావడం జరుగుతుంది. అలాగే ఎక్కడ మనకి ఏమి ఇచ్చారంటే వెన్, అలాగే ఆఫ్టర్. సో ఇఫ్తో పాటు వెన్, ఆఫ్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వీటిని కూడా వెన్ అని ఆఫ్టర్ని యాక్చువల్గా మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోని అలాగే వెన్ అని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడడం నేర్చుకున్నాం. కానీ కొన్ని సందర్భాలలో ఈ విధంగా జరిగితే ఈ విధంగా చేస్తాను అనే సందర్భాల్లో కూడా మనం వెన్ అని ఆఫ్టర్ వాడచ్చు. ఆ స్ట్రక్చర్లోనే ఇవ్వడం జరిగింది, ఆ స్ట్రక్చర్లో వీటిని ఫిల్ చేయండి. చూద్దాం. ఐ డాష్ ఫోన్ యూ వెన్ ఐ డాష్ గెట్ ఎ హోమ్ ఫ్రమ్ స్కూల్, అంటే స్కూల్ నుంచి రాగానే నేను కాల్ చేస్తాను. ఓకేనా, వెన్తో ఉన్న పార్ట్లో. సో ఇఫ్తో ఉన్న పార్ట్లోని వెన్తో ఉన్న పార్ట్లో ఎవడాలి, వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES. సో రిమైనింగ్ పార్ట్లో విల్ ప్లస్ V1, షల్ ప్లస్ V1. ఐకి వీకి షల్ వాడతాం, ఐ షల్ ప్లస్ V1 ఫోన్, ఇది వెర్బ్, ఇది ఐ షల్ ఫోన్. చూడండి, వెన్తో ఉన్న పార్ట్లో కానీ ఇఫ్తో ఉన్న పార్ట్లో కానీ వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES వస్తుంది. రిమైనింగ్ పార్ట్లో అంటే మెయిన్ క్లాజ్ ముందు రావచ్చు, తర్వాత రావచ్చు. ఎక్కడైనా సరే వెన్తో ఉన్న ఇఫ్తో ఉన్న పార్ట్ అంతా కూడా కండిషనల్ సెంటెన్స్ టైప్ అనమాట. ఓకేనా, సో మిగతాది విల్ ప్లస్ V1, షల్ ప్లస్ V1. ఐ షల్ ఫోన్ యూ వెన్ ఐ డాష్, వెన్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ. మరి గెట్ ఉంది, ముందున్న సబ్జెక్ట్ హీ కానీ సీ కానీ ఇట్ కానీ ఉంటే వెర్బ్ 1కి S పెడతాం. మరి ఇక్కడ ఏముంది, ఐ ఉంది కాబట్టి రాయాలి గెట్ అని రాయాలి, వెర్బ్ 1 రాయాలి. ఇక్కడ హీ ఉందనుకోండి గెట్స్ అని రాయాలి, ఎందుకంటే V1 కానీ V1కి SRES కానీ రావాలి కాబట్టి ఇక్కడ అవి లేవు కాబట్టి V1 రాయాలి. వెన్ ఐ గెట్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఐ షల్ ఫోన్ యూ. హరీ అప్, మేడం డాష్ బి అనాయిడ్ ఇఫ్ యూ డాష్ లేట్. ఇఫ్ క్లాజ్లో ఇఫ్తో ఉన్నది ఇఫ్ క్లాజు,
రిమైనింగ్ ది మెయిన్ క్లాజ్. సో ఈ మెయిన్ క్లాజ్లో ఏమొస్తే చెప్పాను, విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 రామండి. ఇదంతా కూడా టైప్ 1 దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడు. ఓకేనా. కానీ ఎగ్జామ్లో ఇలాగ 2 డాష్లు ఇవ్వడు, ఇఫ్ క్లాజ్తో 2 డాష్లు ఇవ్వడు. నెక్స్ట్ ఈ కండిషనల్ మీనింగ్లో వెన్నతో ఆఫ్టర్తో 2 డాష్లు ఇవ్వడు. ఒక దగ్గర ఒక టెన్స్ ఇచ్చి రిమైనింగ్లో అయితే వెర్బ్ 1కి వెర్బ్ 1 SRES ఇచ్చి రిమైనింగ్ పార్ట్లు డాష్ అవ్వచ్చు. లేదా ఈ పార్ట్ ఇచ్చి అంటే మెయిన్ క్లాజ్ పార్ట్ ఇచ్చి ఇఫ్ క్లాజ్ పార్ట్ డాష్ అవ్వచ్చు, ఇఫ్ క్లాజ్ పార్ట్ ఇచ్చి మెయిన్ క్లాజ్ డాష్ అవ్వచ్చు తప్ప ఇలా 2 డాష్లు ఇవ్వడు. మీకు ఐడియా రావడం కోసం మాత్రమే ఇక్కడ టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇఫ్తో ఉన్న పార్ట్లు ఏమో వెర్బ్ 1కి SRES రాయాలి. ఊ ఉంది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ చూడండి, మెయిన్ వెర్బ్ ఇక్కడ బీకి వెర్బ్ 1 లేదా వెర్బ్ 1కి SRES. బీకి వెర్బ్ 1 ఏమవుద్దండి, యామ్ ఈజ్ ఆర్. వెర్బ్ 2 అయితే వాజ్ వర్. మరి యామ్ ఈజ్ ఆర్లో ఇక్కడ ఏం రాయాలి, వీకి ఆర్ రాయాలి. ఓకేనా. ఇక్కడ బిఏ మెయిన్ వెర్బ్, బీకి వెర్బ్ 1 ఏమవుద్ది, ఇఫ్ క్లాజ్లో వెర్బ్ 1 అయినా వెర్బ్ 1కి SRES రాయాలి కదా. కానీ వెర్బ్ 1 ఏమవుతుంది, యామ్ ఈజ్ ఆర్. యామ్ ఈజ్ ఆర్లో వీక్ ఏమవుతాం, ఆర్. నెక్స్ట్ ఇది విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 రాయాలి. మేడం విల్, దీనికి V1 ఏమవుద్ది, బి. ఇక్కడ ఏ వెర్బ్ ఇస్తే వెర్బ్కి V1 రాయాలా, విల్ తర్వాత. ఇక్కడ మెయిన్ వెర్బ్ బీకి తీసుకోమన్నాడు కాబట్టి విల్ బి. ఇక్కడ మెయిన్ వెర్బ్ బి తీసుకోమన్నాడు కాబట్టి వెర్బ్ 1 రాయాలి. కాబట్టి ఇఫ్తో ఉన్న పార్ట్లో యామ్ ఈజ్ ఆర్లో ఆర్ రాసాం. సో హరీ అప్, మేడం విల్ బి అనాయిడ్ ఇఫ్ వీ ఆర్ లేట్. మనం లేట్ అయినట్లయితే మేడము సీరియస్ అవుతుంది అని. ఇఫ్ ఇట్ డాష్ టుడే రైన్ టుడే యు డాష్ నాట్ గో టు ద ప్లే. ఇక్కడ చూడండి, ఇఫ్ క్లాజ్ ఇక్కడ ఉంది. ఇఫ్ క్లాజ్లో V1 కానీ V1కి SRES కానీ. ఇక్కడ ఏముంది, ఈసీ ఇట్లు ఉంటే V1కి SRES రాయండి. ఇఫ్ ఇట్ రైన్స్ టుడే, ఈరోజు వర్షం పడినట్లయితే వీ డాష్ నాట్ గో టు ద ప్లే అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వీ తర్వాత మెయిన్ క్లాజ్లో ఏమొస్తుంది చెప్పాను, విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1. కాబట్టి కెన్ ప్లస్ V1 కూడా రాయొచ్చు. వీ కెనాట్ గో లేదా వీ షెల్ నాట్ గో, వీ విల్ నాట్ గో, ఎదురు రాసిన రైట్. వీ కెనాట్ గో టు ద ప్లే. ఓకేనా. ఇఫ్ ఇట్ రైన్స్ టుడే వీ కెనాట్ గో టు ద ప్లే. సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్తో ఉన్న పార్ట్లో V1 కానీ V1కి SRES రాయాలి. రిమైనింగ్ పార్ట్లో విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 రాయాలి. ఓకేనా. వెన్ యూ డాష్ సీ మండల్ అగైన్, నువ్వు మరలా మండల్ని చూసినట్లయితే యూ డాష్ నాట్ రికగ్నైజ్ హిమ్, అతన్ని గుర్తుపట్టలేవని అర్థం. సో వెన్తో ఉన్న పార్ట్లో కూడా మనకేం రాయాలి చెప్పాను, V1 కానీ V1కి SRES కానీ. ఇక్కడ ఏ ఉంది, యూ ఉంది కాబట్టి వెర్బ్ 1 రాయాలి. మళ్ళీ చెప్తాను, వెర్బ్ 1కి వెర్బ్ 1కి SRES తేడా ఏంటంటే ముందున్న సబ్జెక్టు ప్లూరల్ అయితే V1 రాయాలి. ఎందుకంటే యూ కానీ వీ కానీ దే కానీ ఇస్తే అయి ఉన్న V1 రాయాలా. కానీ V1కి SRES ఎప్పుడు రాస్తాం, ముందున్న సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ ఈ సి ఇట్లుంటే, నౌన్స్ ఉంటే, సింగులర్ నౌన్స్ ఉంటే అప్పుడు V1కి SRES రాస్తాం. ఓకేనా. వెన్ యూ సీ మండల్ అగైన్, ఇక్కడ విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 రాయాలి. నాట్ ఉంది కాబట్టి యూ విల్ నాట్ V1 రికగ్నైజ్, యూ విల్ నాట్ రికగ్నైజ్ హిమ్. వీఆర్ ఆఫ్ టుడే, మేము సెలవులో ఉన్నాం. వీ డాష్ రైట్ యువర్ ఆఫ్టర్ వీ డాష్ బ్యాక్, తిరిగి వెనక్కి వచ్చిన తర్వాత మేము రాస్తాము అని అర్థం. సో ఇక్కడ చూడండి, ఆఫ్టర్తో ఉన్న పార్ట్లో కూడా వెన్నతో ఉన్న పార్ట్లో కూడా V1 కానీ V1కి SRES రాయాలి. ఇక్కడ మెయిన్ వెర్బ్ పెట్టి బి ఇచ్చాడు. బీకి ఏమవుద్ది, V1 యామ్ ఈజ్ ఆర్. వీ ఉంది కాబట్టి ఆర్ రాయాలి, వీఆర్ బ్యాక్. నెక్స్ట్ ఆఫ్టర్ ముందు రిమైనింగ్ పార్ట్లో ఏం రాయాలి, విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1. విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 వీ వచ్చింది కాబట్టి ఏం రాయాలి, షెల్. వీ షెల్ రైట్. ఓకేనా. వీఆర్ ఆఫ్ టుడే వీ షెల్ రైట్ టు యూ ఆఫ్టర్ వీఆర్ బ్యాక్ అని. ఓకేనండి. ఈ విధంగా ఆఫ్టర్ తర్వాత అయినా, వెన్ తర్వాత అయినా, ఇఫ్ తర్వాత అయినా వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES రాయాలి. ముందున్న సబ్జెక్ట్ ఈ సీట్లు అయితే SRES రాస్తాము, లేకపోతే V1 రాస్తాము. రిమైనింగ్ పార్ట్లో విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 కెన్ ప్లస్ V1 రాయాలి. అయితే ఈ మెయిన్ క్లాజ్ అనేది ముందే వచ్చి ఇఫ్ క్లాజ్ తర్వాత ఇవ్వచ్చు, మెయిన్ క్లాజ్ ముందే వచ్చి వెన్తో ఉండి తర్వాత ఇవ్వచ్చు. ఓకేనా. మెయిన్ క్లాజ్ ముందే వచ్చి ఆఫ్టర్తో ఉండి తర్వాత ఇవ్వచ్చు. ఏది ఇచ్చినా అదే స్ట్రక్చరు, ఇఫ్తో ఉన్నది, వెన్తో ఉన్నది, ఆఫ్టర్తో ఉన్నది. ఓకేనండి. థ్యాంక్ యూ.